ఈ సంవత్సరం ఉగాది ఒకరోజు ముందుగానే అమెరికాలో వచ్చింది. అది కూడా శనివారం హాలిడే రోజు. మామూలుగా అయితే ముందు రోజు ఇండియాలో పండగ జరుపుకుంటే పక్క రోజు అమెరికాలో జరుపుకుంటారు. ఈసారి అది రివర్స్ అయింది. సరే అని ఫ్రైడే పిల్లల ఆఫీస్ నుంచి వచ్చాక ఇండియన్ స్టోర్కి వెళ్ళాను. ముఖ్యంగా వేప పువ్వు, మామిడికాయ, కొబ్బరికాయ ఇలాంటివన్నీ తెచ్చుకుందామని. అన్నీ తీసుకున్నా కానీ వేపు మటుకు నాకు నచ్చలేదు. బాగా వాడిపోయింది. అది కూడా కొన్ని ప్యాకెట్సే ఉన్నాయి. ఇదంతా చూసి మా అమ్మాయి, నీకు నచ్చకపోతే ఇంకో స్టోర్కి తీసుకెళ్తాలేమ్మా అంది. కాస్త దూరంలో ఉండే ఇంకొక ఇండియన్ స్టోర్కి వెళ్ళాం. అక్కడ చూస్తే చాంతాడంత క్యూ ఉంది బిల్డింగ్ దగ్గర. సరే, ఎందుకైనా మంచిదని ఒకరిని క్యూలో నిలబెట్టి ఇద్దరం షాప్ అంతా వేప పువ్వు కోసం వెతికాం. కానీ మాకది కనపడలేదు. ఇక ఏం చేయాలా అని కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ కౌంటర్ దగ్గర చిన్న చిన్న వేప పువ్వు ప్యాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ షాపింగ్ చేసిన అందరికీ కాంప్లిమెంట్గా ఒక్కొక్క చిన్న చిన్న వేప పువ్వు ప్యాకెట్స్ ఇస్తున్నారు. అలాగా అనుకుంటూ వెళ్ళినందుకు మేము కూడా ఏదో ఒక 2 వెజిటబుల్స్ కొని కాంప్లిమెంట్గా వాళ్ళు ఇచ్చే ఒక ప్యాకెట్తో పాటు మేము ఎక్స్ట్రాగా ఇంకో ప్యాకెట్ కూడా అడిగి తీసుకున్నాం. మరీ 3వ ప్యాకెట్ కూడా అడిగితే బాగుండదు కదా అని అడగలేదు. మేము 2 ప్యాకెట్స్ ఎందుకు అడిగి తీసుకున్నామో ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. అలాగే వస్తూ వస్తూ దారిలో బాబా గుడికి వెళ్ళాం. అప్పటికే సేజారతి అయిపోయింది. రేపు ఉగాది పండగ కోసం మామిడి తోరణాలు కట్టుకుంటూ డెకరేషన్ చేసుకుంటున్నారు. మేమైతే ఈ సంవత్సరానికైతే ఇదే లాస్ట్ దర్శనం అనుకుంటూ ఇంటికి వచ్చేసాం.